నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. విజయమ్మ గారు ఒక లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం అంతా కూడా చూద్దాం. అయితే మొత్తానికి ఆవిడ రాస్తూ లాస్ట్లో ఏమనిందంటే, దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే అని చెప్పి రాశారు. ఏంటి ఆ వాస్తవాలు? ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, విజయమ్మ గారు లేఖ రాయడం చూసారు సత్యమూర్తి గారు. అయితే రాసినవన్నీ వాస్తవాలని చెప్పేసి అన్నారు. 2009 వరకు కూడా ఉన్నటువంటి ఒక ఆస్తులన్నీ కూడా ఉమ్మడి ఆస్తులు మాత్రమే, కంబైన్డ్ సంబంధించి ఆస్తులు మాత్రమే అని చెప్పారు. అది కాక రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి ఒక నలుగురు, అటు షర్మిలకు సంబంధించి కొడుకు కూతురు కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇద్దరు కూతురు కావచ్చు, నలుగురు మనవళ్ళు మనవరాళ్ళకి సమాన వాటా రావాలని చెప్పి కోరుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఇలా ఎందుకు కోరుకున్నారు రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక డౌట్ వస్తుంది సార్ నాకు. జగన్మోహన్ రెడ్డిని ఏదైతే ఏపీకి రావద్దని చెప్పి అయితే ఎలా అయితే అన్నాడో 100% జగన్ మనస్తత్వం తెలుసు కాబట్టే ఇటు జగన్కి షర్మిలకి కాకుండా నలుగురు మనవళ్ళకి ఇచ్చాడా? అందుకే ఈ యొక్క వీలునామా చెప్పాడంటే ఏం చెప్తారు సార్? విజయలక్ష్మి కింద నేను చెప్పినవన్నీ నిజాలే అని చెప్పటమే కాదు, ఆమె ఇంకో పని చేసింది. తను ఇచ్చిన ఈ లెటర్ని ఈ వైసీపీ వాళ్ళు ట్యాంపర్ చేయకుండా ఆమె నోటరీ చేయించి మరీ ఇచ్చింది. స్టాంప్ పేపర్ మీద నోటరీ చేయించి మరీ ఇచ్చింది. అంటే ఎందుకు నోటరీ చేయించి ఇచ్చింది? అంతకు ముందర ఎన్నికల సమయంలో విజయలక్ష్మి రాసిన లెటర్ని మార్చారు ఈ వైసీపీ నాయకులు. వాళ్ళకు అనుకూలంగా మొత్తం ఫోర్జుడ్ లెటరు ఆమె సంతకం తీసుకొచ్చి దొంగ సంతకం పెట్టించి ఆమె రాసినట్టు ఒక ఫోర్జరీ లెటర్ని రిలీజ్ చేశారు మార్కెట్లో. ఆమె ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి తట్టుకోలేక ఆమె ఎక్కడో పారిపోయి అమెరికాలో ఉంటున్న ఆమె మనవడు, అతని పేరు రాజారెడ్డి, అంటే షర్మిల కొడుకు, అతని దగ్గరికి వెళ్తే ఇక్కడ వీళ్ళు ఒక ఫోర్జుడ్ లెటర్ రిలీజ్ చేశారు విజయలక్ష్మి పేరు మీద. అందుకని ఈసారి ఏం చేసిందంటే, అంటే తన కొడుకు ఎటువంటి వాడో రాజశేఖర రెడ్డికే కాదు ఈమెకు కూడా తెలుసు కాబట్టి తన లెటర్ని మార్చి మళ్ళీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయకుండా ఆమె నోటరీ ఎఫిడవిట్ చేసి మరీ రిలీజ్ చేశారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి తల్లితో చెల్లితో తన కుమార్తెలు, తన మేనకోడలు, తన మేనల్లుడు వీళ్లతోటి ఎటువంటి గేమ్స్ ఆడుతున్నాడు. మరి ముఖ్యంగా షర్మిల పిల్లలు, షర్మిల కూతురు కొడుకు, వాళ్ళకేమవుతాడు? ఇతను మేనమామ అవుతాడు. మేనమామ ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు మామూలు సాధారణ కుటుంబాల్లో పిల్లల్ని, అంటే చెల్లెల పిల్లలు కానీ అక్క పిల్లల్ని కానీ ఎంతో ప్రేమతోటి చూసుకోవాల్సిన పిల్లల్ని చూసుకోవాల్సిన మేనమామ వాళ్ళ నోటి దగ్గర కూడు లాగేస్తూ ఉన్నాడు. అది ఇక్కడ ప్రధానమైన, అంటే విజయలక్ష్మి ఆవేదన. అది విజయలక్ష్మి ఆవేదన. అసలు ఈ లెటర్ ఎందుకు రాసిందో తెలుసా మీకు? ఆమెదో మామూలుగా అతి సాధారణంగా ఏదో క్యాజువల్గా ఒక మెసేజ్ ఇవ్వటానికి ఆమె రాయలే. ఆమె ఎందుకు రాసింది అంటే, జగన్మోహన్ రెడ్డి తరఫున పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి పెట్టించాడు అతనితోటి. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఏం చెప్పాడు అంటే, షర్మిలకి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి పంచిపెట్టిన ఆస్తుల వివరాలు చెప్పాడు. ఒక 230 కోట్లు ఎంతో ఆ డబ్బులు ఇచ్చిన డబ్బుల గురించి చెప్పాడు.
ఈ మొత్తం వివరాలు ఎవరికి తెలుసు? జగన్మోహన్ రెడ్డికి, విజయలక్ష్మికి, షర్మిలకి తప్ప వేరే వాళ్ళకి తెలీదు. ఇవన్నీ తెలిసిన రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు జీవించి లేడు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ఎట తెలిసింది? జగన్మోహన్ రెడ్డి చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిస్తే తెలిసింది. అంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డితోటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించాడు అని విజయలక్ష్మికి అర్థమైపోయి ఈ లెటర్ రాసింది. ఈ లెటరు నేరుగా రాచమల్లు ఆ శివప్రసాద్ రెడ్డికి ఉద్దేశిస్తూ, ఈమె ఉద్దేశం కూడా ఏంటి అంటే జగన్ చెబితేనే ఇతనికి తెలిసింది అన్న ఉద్దేశంలోనే ఇది రాసింది. ఇదే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎవరు అని మీరు అడిగితే, అంటే ఈ మాట చెప్పడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా బాధగా ఉంది, చాలా అంటే దుఃఖభరిత హృదయంతో చెబుతూ ఉన్నా. నేనేమి దీన్ని సంతోషంగా చెప్పట్లే. ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అంతకు ముందు చెప్పిన విషయం ఏంటి అంటే, అసలు షర్మిల రాజశేఖర్ రెడ్డికే పుట్టిందా అనే అనుమానం మాకు కలుగుతున్నది అని చెప్పాడు. ఎంత నీచమో ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే డైరెక్ట్గా విజయమ్మ క్యారెక్టర్ అసోసియేషన్ చేసినట్టే కదా సార్. అందుకనే నేను ఎక్కువ చెప్పలేకపోతున్నది. అంత దారుణమైన ఇది చేశాడు. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇదే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఏం చెప్పాడో తెలుసా? మళ్ళీ నిజంగా అంటే వినలేని వాళ్ళు ఎవరిని ఉంటే చెవులు మూసుకోండి. ఇటువంటి చెల్లెలు పుట్టడం జగన్మోహన్ రెడ్డికి దౌర్భాగ్యం అని చెప్పాడు. ఏ చెల్లెలైనా కానీ ఒక అన్నకి చెల్లెలు పుట్టడం అంటే అన్న చేసుకున్న అదృష్టానికే పుడతారు. కానీ వీళ్ళకి హిందూ సెంటిమెంట్స్ తోటి, హిందూ ఆచార వ్యవహారాలతోటి, హిందువుల మనోభావాలతోటి వీళ్ళకి ఏమి సంబంధం లేని వ్యక్తులు కాబట్టి ఒక చెల్లెలు అన్నకి దౌర్భాగ్యం అన్నట్టు చెప్తూ ఉన్నాడు ఇతను. ఆలోచించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఇంకా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎవరైనా ఉంటే ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో చెప్పిస్తున్న విషయాలని మీరు అర్థం చేసుకోండి. ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఒక్కసారి ఆలోచించండి. విజయలక్ష్మి రాసిన లెటర్ను ఒక్కసారి చదవండి. నోటరీ అఫిడవిట్ చేసి మరి ఎందుకు ఇచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ ఈ జగన్మోహన్ రెడ్డితో ఇంకా మేము అతన్నే నమ్ముకుంటామంటే మీ కర్మ. అయితే డివి శ్రీనివాస్ గారు ఎలా చూడాలంటారు? వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత ప్రేమ షర్మిల గారి పైన. పాప అని చెప్పి పిలుస్తూ చాలా ప్రేమగా ఉన్నటువంటి వీడియోలు, ఫోటోలు మనం చాలా చూస్తూ వస్తుంటాం. అలాంటిది రాజశేఖర్ రెడ్డి గారి గతంలో రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఎప్పుడు కూడా ఏపీకి రానివ్వలేదు. ఆ సంగతి రోసే గారు చెప్పారు, చాలా పెద్దలు చాలామంది చెప్పారు. ఇవన్నీ తెలిసేనా నిజంగా మన వాళ్ళకి మాత్రమే సొంతం కావాలి ఆస్తులు అని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి గారు కూడా అనుకున్నారని చెప్పి విజయం ఈరోజు లేఖలో చెప్తున్నారు. కానీ అదే విజయం గారిపైన క్యారెక్టర్ అసోసియేషన్, అదేవిధంగా చూసుకుంటే మనకి షర్మిల గారిపైన కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు, ఏదైతే ఆ వర్రా రవీందర్ రెడ్డితోని నిజంగా షర్మిల గారి యొక్క క్యారెక్టర్ మీద కూడా మాట్లాడుతున్నాడు. సొంత అన్న ఇలా మాట్లాడడాన్ని ఎలా చూడాలి? సొంత కొడుకు ఇలా మాట్లాడిస్తున్నాడంటే ఎలా చూడాలంటారు? కొడుకు అనే పదానికే కళంకం. మొన్న షర్మిల ఏమంది? అన్న అనే పదానికే కళంకంగా మారాడు. ఇప్పుడు ఇప్పుడు మీరు అన్న దీని ప్రకారం ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, లేకపోతే అతను ఎవరు సతీష్ రెడ్డి, లేకపోతే ఇక్కడ ఈ తెలంగాణలో ఎవరు కొండ రాఘవరెడ్డి, ముగ్గురు ప్రెస్ మీట్లు పెట్టారు. ఎవరు చెబితే పెట్టారు? ముగ్గురు ప్రెస్ మీట్ల సారాంశం ఇదే. ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పిన ఆ లిస్టే చదివారు, ముగ్గురు చదివారు. ఎవరిది? షర్మిల ఆస్తుల లిస్టు అక్కడ సతీష్ రెడ్డి చదివాడు, ఇక్కడ ఈ శివప్రసాద్ రెడ్డి చదివాడు, రాఘవరెడ్డి చదివాడు.
ఇప్పుడు అక్కడేంటి పులివెందుల్లో 7 ఎకరాల 60 సెంట్ అని, ఈ రాజు యువరాజ్ థియేటర్లో 35% వాటా అని, ఒక 2 హైడ్రో పవర్ ప్లాంట్స్ అని, పులివెందుల్లో ఫలానా ఇంత భూమి అని, లేకపోతే అక్కడేంటిది రాజారెడ్డి ఇల్లు కూడా ఆమెకే ఇచ్చారని రైల్వే కోడూరులో, అక్కడ ఒక 52 ఎకరాలు, ఇక్కడ ఒక 90 ఎకరాలు అంటూ వరుసగా లిస్టు చదివారు. అంతకుముందు విజయసాయిరెడ్డి ఇలాగే చదివాడు. కరెక్ట్గా సంవత్సరంన్నర క్రితం వీళ్ళిద్దరితో ప్రెస్ మీట్ పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఎవరితో? సుబ్బారెడ్డితో, సాయిరెడ్డితో. ఆ రోజు ఆమె ఓపెన్ లెటర్ రాశారు. ఇప్పుడు ఇవాళ క్లారిఫికేషన్ ఇచ్చారు విజయమ్మ. ఆ రోజు రాసిన బహిరంగ లేఖ ఏమని చెప్పింది విజయమ్మ? సాయిరెడ్డి నీకు అన్నీ తెలుసు, నువ్వు రాజారెడ్డి దగ్గర చేసావు, రాజశేఖర రెడ్డి దగ్గర చేసావు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర చేస్తున్నావు ఆడిటర్వై. సుబ్బారెడ్డికి వార్నింగ్ ఇచ్చింది. సుబ్బారెడ్డి నువ్వు బంధువు, నువ్వు సంతకం పెట్టారు, మీ ఇద్దరు సంతకాలు పెట్టారు దేనిపైన ఎంఓయు. ఇప్పుడు ఎంఓయు చేసుకున్నారా లేదా సతీష్ రెడ్డి చెప్పాలి, లేకపోతే శివప్రసాద్ రెడ్డి, రాఘవరెడ్డి దానికి సమాధానం చెప్పాలి. పెద్దల సమక్షంలో వీళ్ళు చేసుకున్నటువంటి అగ్రిమెంట్, ఆ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, దానిపైన సంతకాలు పెట్టింది ఎవరు? భారతి మేడం, జగన్మోహన్ రెడ్డి. ఇద్దరూ సంతకాలు పెట్టి వాళ్ళు ఇచ్చారు ఆమెకి. ఎవరికి? ఆ సరస్వతి పవర్ షేర్లు మొత్తం ఆమెకి ఇచ్చారు. 51% షేర్లు విజయమ్మాయి, 49% వీళ్ళిద్దరయ్యి ఆ క్లాసిక్ రియాలిటీ కూడా. ఈ 3 కూడా ఎవరికి ఇచ్చారు? విజయమ్మకి ఇచ్చేస్తూ అగ్రిమెంట్ చేసుకుని రాసి ఇచ్చిన తర్వాత ఆమె మీద నాకు ప్రేమ విరిగిపోయింది, నాకు వెనక్కి ఇచ్చేయమని కోర్టులో కేసేస్తాడు. ఇప్పుడు ఆమె ఏమని చెప్పింది ఆ రోజు లెటర్లో? మేము భార్యాభర్తలు ఇద్దరు మా పేరు మీద ఆస్తులు కొనుక్కోవాలి, విజయమ్మ పేరు మీద, రాజశేఖర రెడ్డి పేరు మీద కొనలేదు ఆస్తులు, మా పిల్లల పేర్ల మీద కొన్నాం. షర్మిల పేరు మీద ఆస్తుల లిస్టు చదివావు సాయిరెడ్డి, జగన్ పేరుతో కొన్న ఆస్తుల లిస్టు ఎందుకు చదవలేదని అడిగింది. ఇప్పుడు జగన్ పేరిట మరి యలహంక ప్యాలెస్లో ఉన్న భూమి, లేకపోతే ఇక్కడ లోటస్ పాండు, ఇది 60,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది, అది 23 ఎకరాలు ఉంటుంది. లేకపోతే హిమూర్జా, లేకపోతే ఈ సండూరు, మొత్తం ఈ పవర్ ప్లాంట్స్ అన్నీ కూడా, ఆకాశ్ ఎస్టేట్స్, ఇవి మొత్తం ఈ కంపెనీలు, వీటిల్లో ఉన్నటువంటి షేర్లు, ఎన్ని ఆస్తులు మేము జగన్మోహన్ రెడ్డికి ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఇతను అంటాడు ఈ సతీష్ రెడ్డి లేకపోతే శివప్రసాద్ రెడ్డి 230 కోట్లు ఇచ్చాము, 30 ఏళ్ల క్రితం పెళ్ళైపోయి వెళ్ళిపోయిందని ఒకడంటాడు, 15 ఏళ్ల క్రితం పెళ్ళైపోయిందని ఒకడంటాడు. వీళ్ళిద్దరూ ప్రెస్ మీట్లో కూడా నీ ఎవరు ముళ్ళు ఇచ్చావు? విజయలక్ష్మి ఇందులో క్లియర్ కట్గా చెప్పింది, అది ఉత్త డివిడెంట్. అసలు ఇంకొక విషయం మనం ఇక్కడ మాట్లాడుకోవాలి దివ్యాస్ గారు. ఏంటి అంటే 230 కోట్ల రూపాయల డివిడెండ్ వచ్చింది అంటే ఆ కంపెనీల నెట్వర్త్ ఎంత ఉంటుంది? ఇంతెట్ట దోచారు డివిఎస్ గారు? ఇంత దోపిడీ సొమ్మే కదా, ప్రజల సొమ్ము. ఇంత 230 కోట్లు షర్మిల వాటా వచ్చేంత దోపిడీ చేశారా? డివిడెండ్ వచ్చేంత. అది ఎంత? డివిడెండ్ లో వాటా 40%. ఆ ఎంఓయు ప్రకారం ఏంటి? 40% షర్మిలకి, 60% జగన్మోహన్ రెడ్డికి. ఈవికి 230 ఇచ్చావంటే అతనికి 330 ఉంటుంది. అంటే నీకు 600 కోట్ల రూపాయల డివిడెండ్ వచ్చే అన్ని ఆస్తులు దోచారు, పబ్లిక్ డబ్బులు. అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి ఏంటి అప్పుల్లో ఉన్నా అని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి అర్జీ పెట్టుకున్నాడు. సాగర్ సొసైటీలో ఉన్న ఇల్లు అమ్ముతానని. ఆ ఇల్లు క్రమబద్ధీకరించు స్వామి, అది రెగ్యులరైజ్ చేస్తే దాన్ని నేను కుదవ పెట్టుకుని నేను అప్పులు తెచ్చుకుంటాను, దివాళా తీశానని లేఖ ఒకటి ఉంది గవర్నమెంట్ దగ్గర. ఆ లేఖ ఏమైందో అర్థం కాల. పయ్యావుల కేసు మొన్న కూడా ఎతికిచ్చాడు ఆ లేఖ కోసం. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మిస్ చేసిన పేపర్లో అది కూడా పడింది అనమాట సీఎంగా. అంటే ప్రభుత్వంలో ఆ విధంగా రికార్డులు కూడా చోరీ చేసినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఆస్తులన్నీ 1000 కోట్లు? ఇప్పుడు భారతీయ సిమెంట్స్ ఉంది, ఎంత దాని నెట్వర్త్? అదొక్కటే 20,000 కోట్లు ఉంటుంది. ఇప్పుడు ఈ మీడియా సామ్రాజ్యం ఉంది, సాక్షి ఛానల్ లేకపోతే సాక్షి పత్రిక, ఎంత దాని వర్త్? 10-15 వేల కోట్లు.
అసలు వీళ్ళకు ఉన్నటువంటి ఆ విద్యుత్ ప్లాంట్లు ఇప్పుడు చదివానే, ఇప్పుడు ఈమె విద్యుత్ ప్లాంట్లు కానీ ఆయన విద్యుత్ ప్లాంట్లు కానీ, పవర్ ప్లాంట్ల సామ్రాజ్యమే 1,00,000 కోట్లు. హిమాచల్ ప్రదేశ్ తీస్తా, లేకపోతే ఏంటది హిమూర్జా, ఇప్పుడు ఈ సండూర్ కర్ణాటకలో 5 రాష్ట్రాల్లో ఉన్నాయి వీళ్ళకి ఏంటి పవర్ ప్లాంట్స్. ఎక్కడ సరస్వతి పవర్, ఇప్పుడు ఇదే ఈ గోల అవుతున్నది ఆంధ్రప్రదేశ్లో, అది దాచేపల్లి. అంటే ఇప్పుడు ఒకటి ఈ ఆస్తులన్నీ సరే మీ దోచుకున్నారో సంపాదించుకున్నారో ఏం చేసుకున్నారో ఆమె హక్కు అది. ఎవరిది? తన హక్కుని క్లెయిమ్ చేస్తోంది. నువ్వు దానం చేస్తున్నది కాదు, ఇది నీ బాధ్యత అంటోంది నీ చెల్లి, నీ తల్లి. మీరు ఈ లెటర్ చదువుతూ ఒక మాట ఏదో చదివారు, ఆ లాస్ట్ లైన్ ఏం చదివారు? అదే ఇది ఖచ్చితంగా నేను దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే అన్నారు. దానికి పై లైన్ చదవాల. నువ్వు దానికి పై లైన్ ఏముందో చూడు. ఆస్తుల పంపకం జరగలేదు, నిజం ఏమిటో నా దేవుడికి నా కొడుక్కి తెలుసు. ఇదేం గోలండి. వివేకానంద రెడ్డి మర్డర్ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మా బాబాయ్ వివేకానంద రెడ్డికి తెలుసు, ఆ దేవుడికి తెలుసు అంటాడు. వీళ్ళందరూ వీళ్ళ పాపాలన్నీ దేవుడికి అంటగడతారేంటండి? అంటే ఆ దేవుడు వేరు, ఈ దేవుడు. విజయమ్మ దేవుడు ఎవరు? రాజశేఖర రెడ్డి. నిజమేమిటో నా దేవుడికి నా కొడుక్కి తెలుసు అంది. కొడుకు అంటే జగన్మోహన్ రెడ్డి, నా దేవుడి కంటే మరి ఎవరు? భర్త. అంటే దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలంటే రాజశేఖర రెడ్డి సాక్షిగా. ఏది మీరు ఇందాక చెప్పింది, రాజశేఖర రెడ్డి ఏంటి? ఆయన ఆదేశం 4 మనవళ్ళకి సమానంగా ఆస్తులు పంపిణీ చేయాలి. ఇది జనరల్. ఏది వాళ్ళకున్న మనవ సంతానం 4, ఇతనికి 2 కూతుళ్ళు, ఒక కొడుకు ఒక కూతురు. అమ్మాయికి 2009లో చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి. వీళ్ళు 2019లో పంచుకున్నారు. అది కూడా ముఖ్యమంత్రి కావటం వచ్చిన దరిద్రం ఇది. ఆ ముఖ్యమంత్రి కాకుండా ఉంటే ఈ చండాలం ఈ కొట్లాట ఉండేది కాదు. ముఖ్యమంత్రి కాకపోతే 2004లో ఎలక్షన్ అఫిడవిట్లో ఇదే జగన్మోహన్ రెడ్డి ఎంత పెట్టాడు? ₹1 కోటి నెట్వర్త్ పెట్టాడు. అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే కాదు, జగన్ ముఖ్యమంత్రి. జగన్ ముఖ్యమంత్రి అయినాక పట్టిన దరిద్రం ఇది. ఎవరికి? షర్మిలకు పట్టిన దరిద్రం, రాష్ట్రానికి పట్టిన దరిద్రం అది వేరే విషయం. అంటే ఇప్పుడు ఆ రోజు ఏది జెరూసలంలో మొక్కులు చెల్లించడానికి విమానంలో పెడుతూ పంచాయతీ పెట్టాడు. ఇదే ఏది విడిపోదాం పాప, మరి నీకు ఒక కోడలు వచ్చుద్ది, ఒక అల్లుడు వస్తాడు, నాకు 2 అల్లుళ్ళు వస్తారు, మనం కలిసి ఉన్నట్టుగా మరి వాళ్ళు కలిసి ఉంటారని లేదు అని ప్రపోజల్ అతను పెట్టాడని ఆశ్చర్యపోయామని ఆమె చెప్పింది, తల్లే చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి, ఇది ఘర్ ఘర్కి కహానీ కాదు, ఇది కేవలం వైఎస్ గారికి కహానీ. ఆమెమో అన్న పదానికే కళంకం అంటాను, ఈమెమో కొడుకు అనే పదానికే కళంకం అంటాను. అసలు ఆ కుటుంబమే కళంకం. అర్థం కాల? ఏది ఇవాళ ఆంధ్రప్రదేశ్కి కానీ లేకపోతే 2 తెలుగు రాష్ట్రాలకు కానీ అసలు మానవ జాతికే కళంకం. ఇప్పుడు అన్న అనే పదానికి కళంకం అని చెల్లి అంటోంది. ఆ చెల్లినేమో ఇట్లాంటి పనికిమాలిన చెల్లి, అసలు ఏ అన్నకు వద్దని వీళ్ళు అంటారు. అదే అనిపిస్తాడు జగన్మోహన్ రెడ్డి. నేను అంటోంది అదే, కళంకితుడు అన్న ఆ కుటుంబం కళంకిత కుటుంబం, చెల్లి పనికిమాలింది, ఆ కుటుంబం పనికిమాలిన కుటుంబం. ఇది జనం అనుకుంటున్నమాట. ఇంత కళంకిత కుటుంబం, ఇంత పనికిమాలిన కుటుంబమా రాజశేఖర రెడ్డి అని చెప్పి వాళ్ళ జనంలో చర్చ. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు పాపం 2009లోనే ఆయన మరణించారు, స్వర్గస్థులయ్యారు. కానీ ఆయన బ్రతికుండుంటే ఆయన కళ్ళ ముందే వివేకానంద రెడ్డి గారిని కోల్పోవడం కావచ్చు, ఈ అక్రమాస్తులు అంటే ఆయన అది కూడా కష్టార్జితం కాదు, ఈ అక్రమాస్తుల పైన ఇంత విచ్చలవిడిగా రోడ్డు మీదకి ఎక్కి ఇలా కొట్టుకుంటున్నారంటే ఎలా ఉండేది సార్ పరిస్థితి? అంటే రాజశేఖర రెడ్డి బతికుంటే ఏంటి అంటే ఒకటి మాత్రం జరిగేది, వైఎస్ వివేకానంద రెడ్డి బతికుండేవాడు. ఎందుకు అంటే చంపనిచ్చేవాడు కాదు, తాట తీసేవాడు, చంపనిచ్చేవాడు కాదు. ఏది అసలు అంటుకునే ధైర్యం ఉంది అతను బతుకుంటే. తమ్ముడిని రాజశేఖర రెడ్డి తమ్ముడిని కాపాడుకోగలిగేవాడు. ఇది ఒక్కటి మాత్రం జరిగి ఉండేది. మిగిలిన మీ క్వశ్చన్లో మిగిలిన పార్టీకి నేను గ్యారంటీ ఇచ్చేవాడిని, ఇవ్వలేను.
అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసు కాబట్టే బెంగళూరుకి పరిమితం చేశాడేమో అని చెప్పి ఆయన సన్నిహితులే మాట్లాడుకుంటున్నారు, రాజశేఖర రెడ్డి గారి సన్నిహితులే. అయితే రాజశేఖర రెడ్డి కూడా తెలుసు ఇతను ఎటువంటి వ్యక్తి. అంటే తననేది అది కాదు, తన ఉద్దేశం ఏంటంటే కడప సీటు కోసమేమో చంపేశారు, ఆస్తి కోసమేమో తల్లి చెల్లి కేసులు వేశారు. అసలు ఏంటి ఇది? అసలు ఇది ఏం కుటుంబం, ఏం పార్టీ? ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఎట్లా ఉన్నా కానీ ఈ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి రోజువారీ నీతులు చెబుతాడు. మొన్న చెప్పాడు, మొన్న వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టి విలువలు విశ్వసనీయత ఆధారంగా ఆ 2 పదాల మీద బేస్ అయి పుట్టిన పార్టీట. అంటే విశ్వసనీయతగా విశ్వసనీయత, విలువలు విశ్వసనీయత, అంటే ఆ 2 పదాల మీద బేస్ అయి పుట్టిన పార్టీ అంటాడు. నువ్వు వచ్చి నీతులు చెబుతుంటే నీకు ఎదురుగా వినేవాళ్ళు వాళ్ళు ఎట కనపడుతున్నారు నీ కళ్ళకి, వాళ్ళు ఏదో అవసరానికి సపోర్ట్లు కొట్టారు అనుకో, నువ్వు నిజం అనుకుంటే ఎట్లా? నీకు కుటుంబంలో నీకు తల్లి మీద కేసేసిన రోజే నువ్వు ఒక నైతికంగా ఫెయిల్ అయ్యావు. యు ఆర్ ఎ ఫెయిల్యూర్ సన్, యు ఆర్ ఎ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్, యు ఆర్ ఎ ఫెయిల్యూర్ బ్రదర్. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ యు ఆర్ ఎ ఫెయిల్యూర్ పర్సన్. నీ దగ్గర లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా సరే యు ఆర్ ఎ ఫెయిల్యూర్, యు ఆర్ ఎ ఫెయిల్యూర్. విజయలక్ష్మి ఈ రోజున నువ్వు మారుస్తావేమో, నువ్వు సంతకాన్ని ట్యాంపర్ చేస్తావేమో అన్న భయంతో నోటరీ చేయించి మరీ లెటర్ రాసిందంటే దిస్ ఈజ్ ది లేటెస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ ఎ సన్. కొడుకు మీద నమ్మకము లేకపోబట్టే విజయలక్ష్మి నోటరీ చేయించి నోటరీ అఫిడవిట్ రిలీజ్ చేసింది. కొడుకు మీద ఉన్న నమ్మకం అటువంటి. ఇంక ఏం చెప్పాలి? నువ్వు ఏం సమాధానం చెబుతావు? నువ్వు వెంకటేశ్వర స్వామికి మహా అపచారం చేసి క్షమాపణ చెప్పవు, తల్లికి మహా అపచారం చేసి క్షమాపణ చెప్పవు, చెల్లెలికి మహా ద్రోహం చేసి క్షమాపణ చెప్పవు. మేనల్లుడు వాడి పేరు నీ తాత పేరు, నీ ఆరాధ్య దైవం, నువ్వు ఫాలో అయ్యే, నువ్వు ఆయన రాసిన రాజ్యాంగాన్నే నువ్వు ఫాలో అవుతావు. రాజారెడ్డి, వైఎస్ రాజారెడ్డి పేరుని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి పెట్టుకున్నాడు. షర్మిల కొడుక్కి పేరు పెట్టింది ఎవరు? తన తండ్రి పేరుని పెట్టుకున్నాడు, వైఎస్ రాజారెడ్డి అని పెట్టుకున్నాడు. అటువంటి నువ్వు ఫాలో అయ్యే నీ తాత పేరు పెట్టుకున్న వాడికి కూడా నువ్వు ద్రోహం చేస్తున్నావు. అంటే తాత ఆస్తి కూడా లాగేసుకున్నాడు. తాత ఆస్తి కూడా లాగేసుకున్నా నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మనిషి ఇప్పటికీ కూడా నువ్వు ట్యాంపర్ చేస్తావేమోనని భయపడి నోటరీ అఫిడవిట్ రిలీజ్ చేసిన నీ తల్లిని చూసి కూడా నువ్వు కనీసం నువ్వు ఇది కావట్లేదు అంటే నువ్వు ఏ రకమైన కొడుకువి, నువ్వు ఏ రకమైన మేనమామవి? నిన్ను ఎవరితోటి పోల్చాలి? నేనైతే పురాణ పురుషులు వాళ్ళతోటి క్యారెక్టర్స్ తోటి నేనైతే పోల్చాను, కానీ మీరు ఆలోచించుకోండి. సో డివిఎస్ గారు, వాస్తవానికి ఇంకొక రకమైన చర్చ కూడా నడుస్తుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి 2 కూతుర్లు మాత్రమే. ఒకవేళ కూతుర్లు కాకుండా 2 కొడుకులు ఉంటే ఈ అరాచకం నెక్స్ట్ లెవెల్ 2.0 అంటారు కదా, జగన్ 2.0 కాదు, జగన్ 4.0 రేంజ్లో ఉండేదేమో అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే వాస్తవానికి ఎవరికి న్యాయం చేశాడు? ఇటు తండ్రి చనిపోయిన తర్వాత అక్రమాస్తుల కేసులు ఆయన పేరు జతపరిచాడు. అదేవిధంగా చూసుకుంటే తల్లిపై కేసులు, ఇవి ఇంకో రకం చూసుకుంటే చెల్లిపైన ఆవిడికి రావాల్సిన ఆస్తులు లాక్కోవడం, అటు మేనల్లుడు మేనకోడలకు సంబంధించి. ఇంకొక పక్కన చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీత గారి పైన కూడా ఇప్పుడు ఆవిడపైన హత్యాయత్నం కేసులు. ఏంటి సార్, ఎవరికి న్యాయం చేశాడు? నిజంగా ఇలాంటి ఇంట్లోనే గెలవనోడు నిజంగా బయట రచ్చలో గెలుస్తాడా? రేపొద్దు నిజంగా 2029 పైన నిజంగా ఆశలు పెట్టుకున్నాడా? పెట్టుకుంటే ప్రజలు ఏం చేస్తారంటే ఏం చెప్తారు? ఇవాళ
అవినాష్ రెడ్డి మొన్న మనం చూసాం, ఏది ప్రెస్ మీట్ పెట్టి అతను ఏమన్నాడు, గుండెపోటు అనేది సునీతే చెప్పింది అన్నాడు. అంటే ఇప్పుడు ఆధారాలు ధ్వంసం చేయమని కూడా సునీతే చెప్పిందనా? దానిపైనే షర్మిల ఫైర్ అయింది. అసలు మేము హైదరాబాద్లో ఉన్నాం, సునీత అయినా షర్మిల అయినా మేము హైదరాబాద్లో ఉండి మేము షాక్లో ఉన్నాం. లోకల్గా ఉన్నది నువ్వు, లోకల్ న్యూస్ ఇచ్చింది నువ్వు, గుండెపోటు అనేది నీ ద్వారా సాయిరెడ్డికి తెలిసిందని సాయిరెడ్డే చెప్పాడు, విజయసాయిరెడ్డే చెప్పాడు. ఏమని, మిమ్మల్ని మీకు ఎవరు చెప్పారు గుండెపోటు అని మొన్న అడిగితే అవినాష్ ఫోన్ చేశాను, అవినాష్ నుంచి వచ్చిన సమాచారం అన్నాడు. గమ్మత్తుగా అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్లో విజయసాయిరెడ్డి కామెంట్ గురించి అసలు మాట్లాడడం. నిన్న వీళ్ళ ముగ్గురు ప్రెస్ మీట్లో ఎవరు, ఇటు సతీష్ రెడ్డి కానీ లేకపోతే శివప్రసాద్ రెడ్డి కానీ రాఘవరెడ్డి కానీ ముగ్గురు ప్రెస్ మీట్లో అసలు విజయమ్మ గురించి మాట్లాడరు. అసలు విజయమ్మ ప్రస్తావనే తేలా. టార్గెట్ షర్మిల, సునీత. అసలు కేసు ఎవరెవరి మధ్య నడుస్తోంది? ఇప్పుడు ఎన్సీఎల్టీలో కేసు ఎవరెవరి మధ్య? జగన్ పైన ఇద్దరి మధ్య నడుస్తుంది. తల్లి మీద కేసు వేసింది జగన్మోహన్ రెడ్డి. థర్డ్ పార్టీ ఎవరు? షర్మిలకు అసలు సంబంధం లేదు. తల్లి కొడుకు మధ్య ఆస్తుల యుద్ధం. నువ్వు ఆమెకి షేర్లు ఇచ్చావు, మళ్ళా నాకు ఇచ్చేయమన్నావు. ఆమె ఏంటి అన్నది, అసలు అతనికి లేడు, అతని పార్టీయే కాదు, అతని భార్య రాజీనామా చేశారు బోర్డు నుంచి, ఇంకా మళ్ళీ ఇచ్చేసే అధికారం వాళ్ళకి లేదు, అడిగే అధికారం. మొత్తం హోల్ అండ్ సోల్ 100% నాదే. నా భర్త ఆకాంక్షల మేరకు నేను స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంటున్నాను అని వేసింది. చెన్నైలో వేసింది ఆమె ఎన్సీఎల్టీ. మీ ఇద్దరి మధ్య రగడ జరుగుతుంటే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి షర్మిల ఆస్తులు చదివితే నేను అనేది అదే. అంటే ఏంటి డైవర్షన్? ఏదో రకంగా ఇవాళ వివేక హత్య కేసు, సునీత ఆవేదన, షర్మిల యొక్క ఆవేశం, వీటన్నిటి నుంచి ప్రజల దృష్టి మళ్లించాలా. భారతీ మేడంని, జగన్మోహన్ రెడ్డిని సిబిఐ పిలవకుండా ఆపాలి. ఎంక్వైరీకి ఇప్పుడు ఏంటి, వాళ్ళిద్దరిని ఎందుకు పిలవలేదనేది $1 మిలియన్ క్వశ్చన్. ఎక్కడ పిలుస్తారో వీళ్ళిద్దరిని, మొత్తం ఆ కేసు అంతా కదులుద్ది, అంతకులంతా బయటకు వస్తారు, అవినాష్ రెడ్డి జైలుకు పోవాల్సి వస్తుంది అని ఆ భయంతో ఈ డ్రామాలన్నీ ఆడుతున్నటువంటి విధానంలో అసలు ఎవరి రాఘవరెడ్డి, అతనికిను ఈ కుటుంబానికి ఏంటి సంబంధం? ఎవరి సతీష్ రెడ్డి, సతీష్ కుమార్ రెడ్డి రాజశేఖర రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయాడు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఎన్నిసార్లు? 5-6 సార్లు. అతనికి ఎమ్మెల్సీ ఇచ్చింది ఎవరు? తెలుగుదేశం, చంద్రబాబు. అతన్ని శాసనమండలి డిప్యూటీ స్పీకర్ చేసింది ఎవరు? చంద్రబాబు. అతను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి షర్మిలను తిడతాడు. ఎవరి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నిన్నటిదాకా ఏ పార్టీలో ఉన్నాడు? పొద్దుటూరు నుంచి ఏ పార్టీ తరఫున పోటీ చేశాడు? తెలుగుదేశం. ఆ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి షర్మిలను తిడతాడు. ఇట్లాంటి పనికి మాలను చెల్లి ఇంకే అన్నకి వద్దంటాడు. అంటే వీళ్ళు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి తన చెల్లిని, తల్లిని తిట్టించటాన్ని ఇవాళ వైఎస్ఆర్ అభిమానులు, అదే ఆ కుటుంబ అభిమానులు డైజెస్ట్ చేసుకుంటారా, జీర్ణించుకుంటారా అని నేను అంటుంది. ఏంటంటే ఇప్పుడు నీ పార్టీలో ఎవ్వరు విజయమ్మ మీద, షర్మిల మీద నోరు తెరమన్నారా, తిట్టమన్నారా మిగతా వాళ్ళంతా? అందుకని సతీష్ నేను శివప్రసాద్ రెడ్డిని ఉసుకొల్పావా? ఇప్పుడు తల్లి చెల్లి పైకి ఈ భౌభౌలు ఏమనాలి? ఇప్పుడు వీళ్ళు ఇవాళ ఈ భౌభవే కదా ఇప్పుడు ఏది ఈ విధంగా కాట్ల కుక్కల్లాగా ఎగబడుతున్నారంటే ఇక్కడ అన్యాయం ఎవరికి జరిగింది? ఇప్పుడు ఆమె రాసింది కదా ఈరోజు క్లారిఫికేషన్లో ఏం రాసింది? మేనల్లుడికి, మేనగోడలకి జగన్ అన్యాయం చేశాడు, ఇకనైనా న్యాయం చేస్తాడని ఆశిస్తున్నా, ఎప్పటికైనా. ఆమెకు ఇంకా ఉంది పాపం, దింపుడు కల్లా ఆశ, కొడుకులో మార్పు వస్తుంది. తల్లి కదా, కన్న తల్లి కదా పాపం. మార్పు వచ్చేవాడైతే అతను జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతాడు?
ఇప్పుడు సత్యమూర్తి గారు ఇందాక వరుస పెట్టి లిస్టు చదివాడు. ఏంటి, అతను ఒక ఫెయిల్యూర్ సన్, లేకపోతే ఒక ఫెయిల్యూర్ బ్రదర్, ఒక ఫెయిల్యూర్ సీఎం, ఒక ఫెయిల్యూర్ లీడర్గా అసలు ఇవాళ ప్రజల కళ్ళ ముందు ఉన్నాడు. కానీ ఒక సక్సెస్ఫుల్ హస్బెండా? ఇవాళ భారతీ మేడం దృష్టిలో ఇవాళ ఆవిడ కళ్ళల్లో ఆనందం చూస్తానికి మాత్రం ఇంతమంది మహిళల్ని అంటే తల్లిని చెల్లిని ఇలా బాధ పెడుతున్నారంటే ఎలా చూడాలి? సో సత్యమూర్తి గారు, వాస్తవానికి ఇందాక డివైఎస్ గారు చెప్తున్నట్టు అటు రాచమల్లి కానీ అదేవిధంగా చూసుకుంటే సతీష్ కానీ వీళ్ళంతా కూడా నిజంగా టీడీపీ పార్టీ నుంచి వచ్చిన క్యాండిడేట్లే. ఎందుకని వైవి సుబ్బారెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టలేదు ఇదే అంశం పైన? ఎందుకని ఇదే అంశం పైన అటు అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టలేదు? ఎందుకని సొంత కుటుంబ సభ్యులతో ప్రెస్ మీట్ పెట్టనీయకుండా బయట వ్యక్తులతో పెట్టించాడు? అది టీడీపీ నుంచి నిన్న కాక మొన్న జాయిన్ అయిన వాళ్ళతో ఎందుకు పెట్టి? ఇది కూడా వ్యూహమా? ప్రెస్ మీట్ పెట్టిన సాయిరెడ్డి ఏమయ్యాడు? అవును అవును సార్. సునీత, షర్మిల, ఈ తెలుగుదేశం సైతాన్లు మిమ్మల్ని వదిలిపెట్టరు అని తెలుగుదేశం నుంచి వెళ్ళిన సైతాన్ చెబుతున్నాడు సతీష్ రెడ్డి. తెలుగుదేశం సైతాన్లు మిమ్మల్ని వదిలిపెట్టరు అని చెబుతున్నాడు. మరి నువ్వే సైతాన్ నిన్నటి దాకా కాదు, రాజశేఖర రెడ్డి మీద తెలుగుదేశం అభ్యర్థిగా, జగన్మోహన్ రెడ్డి మీద తెలుగుదేశం అభ్యర్థిగా, అరే అటు ఎమ్మెల్సీ పదవి, ఇటు డిప్యూటీ స్పీకర్ పదవి, క్యాబినెట్ ర్యాంకు. అంటే ఈ బ్యాచ్ అంతా అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు? వీళ్ళకి ఏదైనా అంటే తల్లి మీదే మాట్లాడమని మనల్ని ఉసిగొల్పుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే, ఈ మేధావులందరికీ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడో ఫస్ట్ అర్థం చేసుకోవాలి కదా. అంటే రేపు పొద్దున వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఏదైనా తిరిగి విజయసాయి రెడ్డి పరిస్థితి ఏంటో ఇప్పుడు ఇదే సతీష్ రెడ్డిని, ఇదే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని తన్నే ఎళ్ళగొట్టపోతే అప్పుడు అడుగు. ఇక ఒక స్క్రిప్ట్ పంపిస్తే ఆ స్క్రిప్ట్ని చదవకపోతే వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో వీళ్ళకే తెలియదు. ఒక్క కాగితం విలువ అయిపోయి ఆయన స్క్రిప్ట్ పంపిస్తే అది చదవకపోతే వీళ్ళకి గ్యారంటీ లేదు. అటువంటి డెలికేట్ సిచ్యువేషన్లో ఉన్న వీళ్ళు ఆలోచించాలి కదా. చెల్లిని మనతోటి తిట్టిస్తున్నాడు ఒక అన్న అంటే ఆ అన్న గురించి మనం ఏమి అండర్స్టాండింగ్కి రావాలి? అంటే తల్లి మీదే మనసు ఇరిగిపోయినాడు, చెల్లి మీద మనసు ఇరిగిపోయినాడు, సాయిరెడ్డి మీద మనసు ఇరిగిపోయినాడు, వీళ్ళ మీద ఇరిగిపోవడం ఎంతసేపు అని నిన్న మొన్న వచ్చిన కదా సార్ వీళ్ళు. ఒక కాగితం చదవకపోతే మీ బతుకేంటో మీరు చూసుకోండి. విజయసాయిరెడ్డి 4 తరాలకి సేవ చేశాడు. 4 తరాల నుంచి వాళ్ళ దొంగలెక్కలని చూసి అతను ఆడిటర్ అన్న పదాన్ని మర్చిపోయి వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ నుంచి బహిష్కృతుడై మళ్ళీ అందులో జొరబడ్డాడు. కానీ చెప్తున్నా, ఇంత జరిగింది అతనికి. శాపం తగిలింది. ఏమైంది? విజయమ్మ శాపం. ఇది షర్మిల ఉసురు. అటు సుబ్బారెడ్డి తగిలింది, ఇటు సాయిరెడ్డి తగిలింది. ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ఆమె లిస్టులంతా ఆస్తులంతా చదివినందుకు. వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు విజయలక్ష్మి సొంత చెల్లెలి భర్త, సొంత ఓన్ సిస్టర్ భర్త. సుబ్బారెడ్డి ఎట్లా ఉండాలి? ఇద్దరు సమానమే కదా. అంటే జగన్, షర్మిల ఇద్దరూ కూడా సుబ్బారెడ్డికి సమానంగా ఉండాలి కదా. సమానమే కదా, అవునా కదా? బాబాయ్ అవుతాడు. బాబాయ్కి మరి షర్మిలను జగన్ ఇద్దరు సమానంగా ఉన్నారు. కానీ జగన్ పిల్లలంతో షర్మిల పిల్లలు కూడా అట్లాగే చూడాలి కదా సుబ్బారెడ్డి. కానీ సుబ్బారెడ్డి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి వైపే వాదిస్తూ ఉన్నాడు. ఎందుకు? తిరుపతి లడ్డు కల్తీలో అందుకే సుబ్బారెడ్డిని కాపాడుకుంటున్నాడు. సరే, ఎంఓయూలో సంతకాలు పెట్టిన వాళ్ళలో విజయసాయి రెడ్డి ఉన్నాడు, అదే విధంగా సుబ్బారెడ్డి కూడా. మరి వీళ్ళు కదా సార్ చెప్పాల్సింది. ఈ రాచమల్లి వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు ఆల్రెడీ వచ్చి చెప్పారు. ఏమని చెప్పారు? జగన్మోహన్ రెడ్డి ఈజ్ రైట్ అని చెప్పేశారు. ఏది చెప్తే అదే. జగన్మోహన్ రెడ్డి
అసలు విజయసాయిరెడ్డి సుబ్బారెడ్డి ఇద్దరు కూడా ఒక పెద్ద జోకు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కష్టపడి ఈ ఆస్తులన్నీ సంపాదించుకున్నాడు అని. నిన్న మొన్న తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పాడు కేసీఆర్ గురించి మాట్లాడుతూ, ఏదో క్యాప్సికం వేసేట ఎకరానికి ₹1 లాభం వచ్చిందిట కేసీఆర్కి. మరి తెలంగాణ రైతులందరికీ కూడా మరి ఆ విషయం చెప్తే తెలంగాణ మొత్తం ₹1 ఎకరానికి ₹1 ఇన్కమ్ వచ్చే క్యాప్సికం వేస్తాం కదా మేము. కేసీఆర్ ఎందుకు చెప్పలేదు నువ్వు? ప్రతి రైతు కోటీశ్వరుడు అవుతాడు, ఒక పంటకు కోటీశ్వరుడు అయిపోతాడు కదా అని చెప్పినట్టు ఇక్కడ అదే పరిస్థితి. ఈయన అంత కష్టపడి, ఎంత కష్టపడితే నీకు లక్షల కోట్లు 2004లో ₹1 కూడా లేనివాడివి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఏ వ్యాపారం చేస్తే వచ్చినాయి? ఏ వ్యాపారం చేసావు? కష్టపడి సంపాదించడానికి 230 కోట్లు డివిడెండ్ చెల్లికి ఇచ్చేలాగా 230 కోట్లు డివిడెండ్ ఇచ్చేంత నువ్వు కష్టపడి పనిచేసావంటే ఏ వ్యాపారం చేశారో ఈ విజయసాయిరెడ్డిను ఈ వైవి సుబ్బారెడ్డి ఒకసారి జగన్ని కనుక్కోవాలి. జగన్ని కనుక్కోకర్లా, వాళ్ళకు కూడా తెలుసు సుబ్బారెడ్డి ఆస్తులు కూడా గత 5 సంవత్సరాల్లో లక్షల కోట్లకి చేరినాయని అంటున్నారు. విజయసాయిరెడ్డి మరి అవన్నీ వదిలిపెట్టి నిన్నో మొన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వెనక ఇది కట్టుకొని పొలానికి పిచ్చికారీ చేస్తున్నాడు, క్యాప్సికం వేస్తున్నాడేమో, అంటే మొక్కలకి మందు కొడుతున్నాడు. మరి అది పండి అది దానికి బంగారు ఫలాలు ఏమొస్తాయో మనకు తెలియదు. క్యాప్సికం వేసాడేమో తెలియదు, కానీ దానికి మందు కొడుతూ కనిపించాడు. ఈ సంత అంతా ఎక్కడ తగిలింది? ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చిన పీడ ఇదంతా? ఈ పీడ ఎక్కడ పట్టింది? ఈ చీడ ఎక్కడ పట్టింది? ఈ చీడని వదిల్చాలి అంటే ఆ విజయసాయిరెడ్డి మందు కొట్టినట్టు వీళ్ళకి ఎంత మందు కొట్టాలి? ఈ మరి రాజశేఖర రెడ్డి అభిమానులందరూ కూడా ఆలోచించాలి. ఈ చీడ పీడల గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ రోజున తల్లి రాసిన ఒక ఆవేదన అఫిడవిట్, నోటరీ చేసిన అఫిడవిట్ ఆవేదన పత్రాన్ని చదువుకొని ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఎవరిని అనుసరిస్తున్నారు? మీరు ఎటువంటి, అంటే మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నాం, ఏదో గంజాయి బ్యాచ్ని వీళ్ళని సపోర్ట్ చేస్తున్నాడని. అంతకన్నా మహాపాతకాలు ఇవన్నీ. చెల్లిని తల్లిని ఇంట్లోంచి వెళ్ళగొట్టడం, మేనకోడలికి మేనల్లుడికి ద్రోహం చేయటం అంటే ఒక తరం కాదు, నువ్వు తరతరాల వాళ్ళకి ద్రోహం చేస్తూ ఉన్నావు. అందరూ ఇది గమనించాలి.